ఏ పదం ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గాను ఎంపిక చేయబడింది? బ్రెయిన్ రాట్. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ని ఏ నగరం పొందింది? శ్రీనగర్. 43వ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో ఏ పెవిలియన్కు గోల్డ్ అవార్డు లభించింది? బీహార్ పెవిలియన్. ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ పశ్చిమ బెంగాల్ను హెరిటేజ్ టూరిజంలో అగ్ర గమ్యస్థానంగా ప్రకటించింది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. ప్రభుత్వం ఇటీవల ఏ ఉత్పత్తులపై విండ్ఫాల్ పన్నును రద్దు చేసింది? పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం మరియు ముడి చమురు. ఉబెర్ భారతదేశంలోని మొట్టమొదటి జల రవాణా సేవ. ఉబర్ షికారాను ఏ సరస్సులో ప్రారంభించింది? దాల్ సరస్సు. టెర్మినల్ 3 పెద్దల బిల్లును ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టింది? యునైటెడ్ కింగ్డమ్. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు ఏ అంతర్జాతీయ ఇనిషియేటివ్ నుండి ప్రేరణ పొందింది? గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా. ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్లో ప్రారంభించిన వినూత్న నీటి శుద్ధి సాంకేతికత పేరు ఏమిటి? నానో బబుల్ టెక్నాలజీ. ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2024 గాను ఎవరు గెలుచుకున్నారు? మరియా విక్టోరియా జువాన్. గాలి నాణ్యత డేటా కోసం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ఇటీవల ప్రారంభించిన ప్లాట్ఫారం పేరు ఏమిటి? గాలి నాణ్యత డాష్బోర్డ్. ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడంలో సహాయపడడం. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఏ పారామిలిటరీ దళం అత్యధికంగా మహిళల ప్రాతినిధ్యం కలిగి ఉంది? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 గాను ఆతిథ్యం ఇచ్చే భారతీయ నగరం ఏది? న్యూఢిల్లీ.